ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. క్రీస్తునందు ప్రియ సోదరీ సోదరులారా, ఈరోజు మీరెలా ఉన్నారు? క్రీస్తునందు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారా? యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం దేవుడు తన ప్రజలను సంఘమును ఉద్దేశించి అంటున్నాడు, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం అంటోంది, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? యేసుక్రీస్తు ద్వారా మనకు పరిశుద్ధత, నీతి సంక్రమించాయి. మన రక్షకుడైన యేసుక్రీస్తునందలి విశ్వాసమే మన విజయం. దేవునికి స్తోత్రం. రండి ప్రార్థన చేసుకుందాము. మహిమగల మా పరలోక తండ్రి, దేవా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నీకే మహిమా ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. మమ్ములను, మా శ్రోతలను, వారి కుటుంబములను ఆశీర్వదించండి. వారిని విశ్వాసమందు బలపరచండి. ఆయురారోగ్యములు ప్రసాదించండి. క్రైస్తవ కుటుంబములను బలపరచండి. నీకు నమ్మకముగా జీవించడానికి, నీ ఆజ్ఞల మేరకు కృషి చేయడానికి, నీ స్వభావమందు పాలివారై నీ గుణాతిశయములను ప్రచురము చేయడానికి నీ బిడ్డలను ఆత్మయందు కృపయందు బలపరచు దేవా. స్థానిక సంఘములు ఉజ్జీవింపబడాలని, క్షేమాభివృద్ధి కలిగి విస్తరించాలని ప్రార్థిస్తున్నాము. సంఘ కాపరులను, నాయకులను, ఉపదేశకులను, సువార్తికులను ఆత్మ నింపుదలనిచ్చి దీవించండి. సంఘములు దినదినాభివృద్ధి చెందాలని, మారుమూల ప్రదేశాలకు కూడా నీ యాత్రిక సంఘము విస్తరించాలని ప్రార్థిస్తున్నాము. మా దేశమును, దేశ ప్రజలను, ప్రభుత్వమును దీవించండి. అధికారులను, పరిపాలకులను ఆశీర్వదించండి. దేశము శాంతి సౌఖ్యములు కలిగి ఆధ్యాత్మికమైన విధానములలో తమ జీవితాలను సార్థకము చేసుకున్నట్లు వారినందరినీ దీవించండి. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకందరికీ అనుగ్రహించి సైతానీయ దుష్టశక్తులను లయపరచుమని యేసుక్రీస్తు వారి శక్తిభరిత నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం లూకాసు వార్త 6వ అధ్యాయం. శ్రద్ధగా వినండి. ఈ అధ్యాయంలో యేసు ప్రభువుకు ప్రతిఘటనలు ఎన్నో ఎదురయ్యాయి. యేసు తన శిష్యులను ప్రత్యేకంగా ఏర్పరుచుకుంటాడు. ఈ లోకము ఏమి కానున్నదో, లోకములోని తన బిడ్డలు ఎలాంటి విలువలు పాటించాలో ప్రభువు ఉపదేశిస్తాడు. వివరాలు వినండి. ఒక విశ్రాంతి దినమున ఆయన పంట చేలలో బడి వెళ్లుతూ ఉండగా ఆయన శిష్యులు వెన్నులు తుంచి చేతులతో నలుపుకొని తింటున్నారు. అప్పుడు పరిసయ్యులలో కొందరు వారిని అడిగారు, విశ్రాంతి దినమున చేయదగనిది మీరెందుకు చేస్తున్నారు? యేసు అన్నాడు, తాను తనతో కూడా ఉన్నవారు ఆకలిగొన్నప్పుడు దావీదు ఏమి చేశాడో అదైనా మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులు తప్ప మరెవరూ తినకూడని సముఖపు రొట్టెలు తీసుకొని తిని తనతో ఉన్నవారికి కూడా ఇచ్చాడు గదా. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు యజమానుడు. శ్రోతలు వింటున్నారా? విశ్రాంతి దినమున అనగా సబ్బాతు నాడు కంకులు తుంచడమా? వారేమీ ధర్మశాస్త్రమును మీరలేదు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 24, 25 వచనాలు. నీవు నీ పొరుగువాని ద్రాక్ష తోటకు వచ్చునప్పుడు నీ ఇష్టప్రకారము
నీకు చాలినంత వరకు ద్రాక్ష పండ్లు తినవచ్చు, గాని నీ పాత్రలో వాటిని వేసుకోకూడదు. నీ పొరుగువాని పంట చేనికి వచ్చేటప్పుడు నీ చేతితో వెన్నులు తుంచుకోవచ్చు గాని నీ పొరుగువాని పంట చేని మీద కొడవలి వెయ్యకూడదు. దేవుని సేవకులు విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు ధర్మశాస్త్రమందలి అక్షరాన్ని పట్టుకొని తీర్పు తీర్చకూడదు. సబ్బాతు నాడు మరో సంఘటన ఇక్కడ పేర్కొనబడింది 6వ వచనం నుండి. మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములోనికి వెళ్లి బోధిస్తున్నప్పుడు అక్కడ పూస కుడి చెయ్యి గలవాడు ఒకడున్నాడు. శాస్త్రులు పరిసయ్యులు ఆయన మీద నేరము మోపాలని, విశ్రాంతి దినమున స్వస్థపరుస్తాడేమో అని కనిపెట్టి ఉన్నారు. అయితే ఆయన వారి ఆలోచనలెరిగి ఊచ చెయ్యి గలవానితో నీవు లేచి మధ్యన నిలువు అని చెప్పగా వాడు లేచి నిలిచాడు. అప్పుడు యేసు అన్నాడు, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్పండి. విశ్రాంతి దినమున మేలు చేయడము ధర్మమా, కీడు చేయడము ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా? యేసు వారినందర్నీ చుట్టూ కలయచూచి నీ చెయ్యి చాపు అని వానితో అన్నాడు. వాడు అలాగు చెయ్యగానే వాని చెయ్యి బాగుపడింది. అప్పుడు వారు వెర్రి కోపముతో నిండినవారై యేసును ఏమి చేతామా అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. శ్రోతలు వింటున్నారా? వారు ఆ రోగిని ఎందుకు తెచ్చారు? యేసు వాణ్ణి బాగు చేయగలడని, బాగు చేస్తాడని వారికి తెలుసు. ఆయనకు శక్తి ఉందని, కనికరము గలవాడని వారికి తెలుసు. యేసు అతణ్ణి స్వస్థపరిచాడు. విశ్రాంతి దినాన స్వస్థపరిచాడు అనే అభియోగం ఆయన మీద మోపడానికి వారు ఈ సన్నివేశాన్ని కావాలని ఏర్పాటు చేశారు. అప్పటి నుండి వారాయనను చంపడానికి కుట్రలు పన్నసాగారు. యేసు ఇప్పుడు 12 అపొస్తలులను ఏర్పరచుకుంటున్నాడు. ఇంతకు ముందు 2 సార్లు నా వెంబడి రండి అని పిలిచాడు. ఇది 3వసారి. ఈసారి వారిని అపొస్తలులనుగా ప్రత్యేకించుకుంటున్నాడు. అనేక మందిలో 12 ప్రత్యేకంగా పిలుస్తున్నాడు. 12వ వచనం నుండి, ఆ దినములందు ఆయన ప్రార్థన చేయడానికి కొండకు వెళ్లి దేవుణ్ణి ప్రార్థించటంలో రాత్రంతా గడిపాడు. ఉదయమైనప్పుడు ఆయన శిష్యులను పిలిచి వారిలో 12 ఏర్పరిచి వారికి అపుస్తలులు అని పేరు పెట్టాడు. వీరెవరనగా ఆయన ఎవనికి పేతురు అని మారుపేరు పెట్టాడో ఆ సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహి అయిన ఇస్కరియోతు యూదా అనేవారు. ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహము ఆయన బోధ వినడానికి, తమ రోగములను కుదుర్చుకోవడానికి యూదయ్య దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు, సీదోను అనే పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహము, అపవిత్రాత్మల చేత బాధించబడిన వారు వచ్చి స్వస్థత నొందారు. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరుస్తూ ఉంది. గనుక జనసమూహమంతా ఆయనను ముట్టాలని యత్నం చేశారు. యేసు ఏర్పరచుకున్న అపొస్తలులు 12. వీరిలో ఒకడు యేసును అప్పగించాడు, అమ్మేశాడు. ఒకడు యేసును ఎరగనని చెప్పి పిమ్మట పశ్చాత్తప్తుడయ్యాడు. యోహాను సువార్త 15వ వచనంలో ప్రభు అన్నాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు గాని నేనే మిమ్ములను ఏర్పరచుకొని నియమించాను. పిలిచినవాడు నమ్మకమైనవాడు. 12 ఏర్పరచుకునే ముందు ప్రభువు రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. ఏలియా దుప్పటి ఎలీషా మీద పడింది. మనుషులు తమ స్వంత కొలతబద్దలతో అభ్యర్థుల యోగ్యతాయోగ్యతలను నిర్ధారణ చేస్తున్నారు. అది సరికాదు. దేవుని నియామకమే నిర్దుష్టమైనది. అభ్యర్థులను ప్రార్థనాపూర్వకంగా నియమించాలి. యేసు అందరినీ స్వస్థపరిచాడు. యేసు ప్రజలకు రక్షించే ఆరోగ్యమిచ్చాడు. డాక్టర్ లూకా నివేదిక ప్రకారం యేసు చేసిన స్వస్థతలు సంపూర్ణమైనవి,
సమగ్రమైనవి. పరమవైద్యుడు స్వస్థపరుస్తాడు. ఇప్పుడిక్కడ కొండమీది ప్రసంగం కాదు, కొండ కింద మైదానపు ప్రసంగం ఉంది. మత్తయి సువార్తలో కొండమీది ప్రసంగం ఉంది. ఇది మరో ప్రసంగం. 20వ వచనం. అంతటా ఆయన శిష్యుల చుట్టూ పారచూచి ఇలా అన్నాడు, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీదే. ఇప్పుడు ఆకలిగొంటున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమున మీరు సంతోషించి గంతులు వేస్తారు. ఇదిగో, పరలోకమందు మీ ఫలము గొప్పదై ఉంటుంది. వారి పితరులు ప్రవక్తలకు అదే విధంగా చేశారు. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో, ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారలారా, మీరాకలిగొంటారు. అయ్యో, ఇప్పుడు నవ్వుతున్న వారలారా, మీరు దుఃఖించి ఏడుస్తారు. మనుషులందరూ మిమ్మును కొనియాడేటప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధంగా చేశారు. శ్రోతలు వింటున్నారా? ప్రవక్త దేవుని మూలంగా, దేవుని పక్షంగా మాట్లాడతాడు. ప్రవక్తలను ప్రజలెంతో హింసించారు. అబద్ధ ప్రవక్తలకు గౌరవం, నిజమైన ప్రవక్తలకు అవమానం. దేవుని ప్రవక్త దృష్టి నిత్యత్వం వైపు ప్రసరిస్తుంది. అతడు ప్రజల దూషణ భూషణ తిరస్కారాలను లెక్క చెయ్యడు. నాటి నుండి నేటి వరకు ఇదే తంతు కొనసాగుతోంది. దొంగ బోధకులు హాయిగా బ్రతుకుతారు, ప్రజలకు అనుకూలంగా మాట్లాడతారు. 27వ వచనం నుండి, వింటున్న మీతో నేను చెప్పేదేమిటంటే, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్ములను ద్వేషించే వారికి మేలు చెయ్యండి, మిమ్మును శపించే వారిని దీవించండి, మిమ్ములను బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి. నిన్ను ఒక చెంప మీద కొట్టేవాని వైపునకు రెండో చెంప కూడా త్రిప్పు. నీ పైబట్ట ఎత్తుకొని పోయేవాణ్ణి అంగీ కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగించవద్దు. నిన్నడిగే ప్రతివానికి ఇవ్వు. నీ సొత్తు ఎత్తుకొని పోయేవాని వద్ద దానిని మరల అడుగవద్దు. 31వ వచనం. మనుష్యులు మీకు ఎలాగు చెయ్యాలని మీరు కోరుతారో అలాగూ మీరు వారికి చెయ్యండి. మిమ్మను ప్రేమించేవారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగుతుంది? పాపులు తమను ప్రేమించేవారిని ప్రేమిస్తారు గదా. మీకు మేలు చేసేవారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగుతుంది? పాపులు అలాగే చేస్తారు గదా. మీరెవరి వద్ద మరల పుచ్చుకోవాలని నిరీక్షిస్తారో వారికి అప్పిచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగుతుంది? పాపులు కూడా తామిచ్చినంత పుచ్చుకోవాలని పాపులకు అప్పిస్తారు గదా. మీరైతే ఎట్టివారిని గూర్చి అయినా నిరాశ చేసుకొనక మీ శత్రువును ప్రేమించండి, మేలు చెయ్యండి, అప్పివ్వండి. అప్పుడు మీ ఫలము గొప్పది అయి ఉంటుంది. మీరు సర్వోన్నతుని కుమారులై ఉంటారు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరు కనికరము గలవారై ఉండండి. తీర్పు తీర్చకండి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకండి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడతారు. ఇవ్వండి, అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. అణిచి, కుదించి, దిగజారేటట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒళ్ళో కొలుస్తారు. మీరే కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మరల మీకు కొలువబడుతుంది. శ్రోతలు వింటున్నారా? అబద్ధ ప్రవక్తలు ఇక్కడ ప్రజల ప్రాపకంతో బాగా బతకొచ్చుగాని దేవుని తీర్పునకు గురి అవుతారు. నిర్దేవులైన ధనికులకు శ్రమ. అలాంటి ధనికులు వేషధారులు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు నిర్దేవులైన ధనికులకు శాపవచనాలు పలకబడ్డాయి. ఇదిగో ధనవంతులు, మీ మీదికి వచ్చే ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడవండి. మీ ధనము చెడిపోయింది, మీ వస్త్రాలు చిమ్మెటలు కొట్టినవి,
మీ బంగారము మీ వెండి తుప్పు పట్టింది. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరాలను తినేస్తుంది. అంత్యదినములందు ధనం కూర్చుకున్నారు. ఈ ధనికులు స్వార్థపరులు. వారి హృదయాలు నలుపెక్కాయి. ప్రభువు రక్తమే వారి హృదయాలను కడగాలి. ప్రభువును వారు మనస్ఫూర్తిగా వెంబడించలేరు. మైదానంలో యేసు చేసిన ఈ ప్రసంగం అట్టివారికి కనువిప్పు కాగలదు. 39 నుండి 43 వచనం వరకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాడు. గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరూ గుంటలో పడతారు గదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతివాడు తన బోధకుని వలె ఉంటాడు. నీవు నీ కంటిలో ఉన్న దూలమునెంచక నీ సహోదరుని కంటి నలుసును చూడనేలా? నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా, నీ కంటి నలుసును తీసివెయ్యనియ్యి అని ఏలాగు చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకో. అప్పుడు నీ సహోదరుని కంటి నలుసును తీసివేయడానికి అది నీకు తేటగా కనపడుతుంది. ఏ మంచి చెట్టుకు పనికిమాలిన ఫలాలు పండవు. పనికిమాలిన చెట్టున మంచి ఫలాలు ఫలించవు. ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడుతుంది. ముండ్ల పొదలో అంజూరపు పళ్ళు ఏరుకొనరు. కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కొయ్యరు. సజ్జనుడు తన హృదయము అనే మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెస్తాడు. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెస్తాడు. హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. శ్రోతలు, పాపాన్ని పాపంగా గుర్తించాలి. పాపం ఏ రూపంలోనైనా దేవునికి గిట్టదు. స్వార్థము, గర్వము మొదలైనవన్నీ పాపము యొక్క వివిధ లక్షణాలు. నేటి నాగరికత పాపాన్ని అంతగా పట్టించుకోవటం లేదు. పాపానికి మెరుగుపూతలు పూయకూడదు. పాపం దేవుని దృష్టిలో పాపభూయిష్టమైన దుష్టశక్తి. పాప సమస్యకు సమగ్రమైన పరిష్కారం యేసు శిలువ చెంత దొరుకుతుంది. యేసు శిలువే పాపమనే కొరుకుడు పుండుకు శస్త్రచికిత్స. పాపాన్ని పరిహరించి యేసు నిన్ను నూతన సృష్టిగా చేస్తాడు. లూకాసు వార్తలోని మైదానం ప్రసంగం నిన్ను యేసు శిలువ వద్దకు నడిపిస్తుంది. పాపక్షమాపణ అనుభవం లేనిదే నీ మనస్సాక్షికి శాంతి ఉండదు. అపరాధ భావన నిన్ను బాధపెడుతూనే ఉంటుంది. కొండ ప్రసంగానికి ఈ మైదానం ప్రసంగం సంపూరకం. ఈ ప్రసంగ భావననే ప్రభువు పలుచోట్ల బోధించాడు. అపొస్తలుల సందేశాలలో యేసు చేసిన ఈ ప్రసంగాల సారం కానవస్తుంది. ఈ మైదానపు ప్రసంగాన్ని ప్రభువు ఒక ఉపమానంతో ముగిస్తున్నాడు. 46 నుండి 49 వచనం వరకు, నేను చెప్పే మాటల ప్రకారం మీరు చేయకుండా ప్రభువా ప్రభువా అని నన్ను పిలవడమెందుకు? నా వద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతివాడు ఎవణ్ణి పోలి ఉంటాడో మీకు తెలియచేస్తాను. వాడు ఇల్లు కట్టాలని ఉండి లోతుగా తవ్వి బండమీద పునాది వేసిన వానిని పోలి ఉంటాడు. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినా అది బాగా కట్టబడినందున దానిని కదిలించలేకపోయింది. అయితే నా మాటలు విని చేయనివాడు పునాది వేయకుండా నేలమీద ఇల్లు కట్టిన వాణ్ణి పోలి ఉంటాడు. ప్రవాహము దానిమీద వడిగా కొట్టగానే అది కూలిపడింది. ఆ ఇంటి పాటు గొప్పది. శ్రోతలు, రాతి నేల మీద కట్టబడిన ఇల్లు నిలిచి ఉంది. ఇసుక పునాది ఇల్లు వరదలకు కొట్టుకుపోయింది. రాతి పునాది, పునాది రాయి యేసే. 1 కొరింథీ 3:11 వచనం, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడూ వేయనేరడు. ఆ పునాది యేసుక్రీస్తే. ప్రియశ్రోత, నీ జీవిత సౌధాన్యే ఎలాంటి పునాది మీద కట్టుకుంటున్నావు? నీ ఇల్లు క్రీస్తు అనే బండ మీద ఉందా, లేక ఇసుక మీద నిర్మించిన ఇల్లా? మైదానంలో యేసు చేసిన ఈ ప్రసంగాన్ని విన్న నీలో ఎలాంటి ప్రతిస్పందన కలిగింది? పునాది సరిగా లేకపోతే నీవు నశించావని అర్థం. సువార్త విననివాడు
ఎంత ధనికుడైనా దరిద్రుడే. క్రీస్తు అనే బలమైన రాతి పునాది మీద నీ జీవితాన్ని నిర్మించుకోవలసిందని దేవుని వాత్సల్యమును బట్టి నిన్ను బ్రతిమలాడుకుంటున్నాము. ఉన్న పాటున విశ్వాసంతో ఆయన వద్దకు రా. ఆయన ప్రభువని ఒప్పుకో. పునరుత్థానుడైన యేసును హృదయంలోకి చేర్చుకుని రక్షించబడు. ప్రియశ్రోతలు, ఈ అధ్యాయంలో పరిసయ్యులు ధర్మశాస్త్రం ఆధారంగా యేసు శిష్యులకు తీర్పు తీర్చాలని ప్రయత్నించారు. సబ్బాతునాడు కంకులు తెంచడం, వాటిని నలుచుకుని తినడం నేరము అంటున్నారు. ధర్మశాస్త్రమందలి అక్షరం కాదు, ధర్మశాస్త్ర హృదయాన్ని వారు అవగాహన చేసుకోవాలి. ప్రజలకు సాయం చెయ్యాలి గాని వారిని శిక్షించి బాధించడం మంచిది కాదు. ఎంతసేపటికి రంధ్రాన్వేషణే కాని ఉపకార బుద్ధి పరిసయ్యులకు ఏ కోశానా లేదు. యేసుక్రీస్తు సబ్బాతుకు ప్రభువు అని వారు గుర్తించటం లేదు. యేసును ఆయన శిష్యులను పరిసయ్యులు గూఢచారుల్లాగా వెంటాడుతున్నారు. ధర్మశాస్త్రానికి అర్థమేమిటో దాన్ని రాసి ఇచ్చిన ప్రభువుకే తాము నేర్పుతాము అనుకుంటున్నారు. అక్కరలో ఉన్న వారికి లేఖనం ఆదరణ కలిగించాలి. లేఖనాన్ని ఆ విధంగా వివరించాలి. సబ్బాతునాడు సత్కార్యం చేయవచ్చు, ప్రాణరక్షణకు ఫలాని రోజు అని ఉండదు. ధర్మశాస్త్రానికి తమ స్వంత భాష్యం చెప్పడంలో వారికి ఉన్నంత ఆసక్తి దేవుని పట్ల, అక్కరలో ఉన్న దౌర్భాగ్యుల పట్ల లేదు. వారి మతాసక్తి ప్రజల అక్కరలకు వారిని గుడ్డివారినిగా చేసింది. యేసు ప్రభువు అపుస్తలులను ఏర్పరచుకోవడం ఈ అధ్యాయంలోని మరో విశేషం. వారు తనతో ఉండాలని, తన జతపనివారై ఉండాలని ప్రభువు ఉద్దేశ్యం. వారు తన స్నేహితులు, శిష్యులు, పనివారు, రాయబారులు, ప్రతినిధులు. వారే ఆయన రాసిన పత్రికలు, పుస్తకాలు. శిష్యులు అంటే క్రమశిక్షితులు, నేర్చుకునేవారు. అపొస్తలుడు అంటే పంపబడినవాడు అని అర్థం. యేసుక్రీస్తుకు ప్రతినిధులై యేసు మాదిరిని అనుసరించిన వారే అపొస్తలులు. విశేషించి యేసు పునరుత్థానానికి సాక్షులు. యేసు ఏర్పరచుకున్న ఈ 12 మామూలు మనుషులే. వారి వ్యక్తిత్వాలలో ఎంతో వైవిధ్యం ఉంది. మత్తయి ఒక సుంకరి, సీమోను జెలోతే అనగా రాజకీయవాది. కనిపించిన రోమీయుణ్ణి చంపడమే వారి ధ్యేయం. మత్తయి, జెలోతే, సీమోను ఎంతగా మారిపోయాడో. యేసుకు వారు అపుస్తలులయ్యారు. లూకాసు వార్తలో మైదానం ప్రసంగం చేశాడు యేసు ప్రభు. లోకములోని విలువలను యేసు తారుమారు చేశాడు. ఆయన మైదానం ప్రసంగం ఒక కొత్త విలువను ప్రబుద్ధం చేసింది. 24వ వచనంలో గొప్ప నైతిక విప్లవం ఉంది. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అనగా మీ ధనమిచ్చే ఆదరణ ఆధ్యాత్మికంగా నిరాదరణే. మీకు శ్రమ. శిలువ పథంలో నడిచేవారు లోకంలోని విలువలను లక్ష్యపెట్టరు. 2 కొరింథీ 4వ అధ్యాయం 18వ వచనం మనకెంతో ధైర్యం గొలిపే వచనం. క్షణమాత్రముండే మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేస్తున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ప్రియశ్రోత, ఈ పాఠం ముగింపులో నిన్నొక వ్యక్తిగతమైన ప్రశ్న అడగాలి. నీవు యేసు ప్రభువును నీ స్వకీయ రక్షకుడుగా అంగీకరించావా? అయితే ఈ పాఠంలోని ప్రతి సత్యం నీ జీవితంలో భాగమైపోతుంది. శత్రువును సైతం ప్రేమించగల ప్రేమ అగాపే, అదే నీ స్వభావమవుతుంది. ఈ పాఠంలోని మైదానం ప్రసంగం నీ జీవిత విధానము, జీవన శైలి అవుతుంది. ముగింపులో నీవు నాతో కలిసి ఈ ఒక్క మాట చెప్పు. దేవా, తండ్రి, నేను నీ బిడ్డనయ్యాను. నీ ప్రేమ స్వభావం నాకు దయచెయ్యి. యేసు నామమున ఆమేన్.